తాంబూలాలు ఆపడం, పెళ్లి ఆపడం లాంటివి అశుభం. ఆకలితో ఉండడం నీకు తెలీదు, అందుకే వెతికి మరి తెచ్చని పళ్ళు. పెట్టుడు ముహూర్తమైనా పర్వాలేదు అని బ్రతిమాలింది. బాబు, రాత్రంతా ఎక్కడికెళ్లారు? మీకోసం భోజనం తెచ్చాను బాబు, మీరు లేరు. నువ్వు గోగి పువ్వు జిగురు తెమ్మన్నావు కదా, అదే పూజ చేయడానికి. చీకటైపోయింది, అందుకే రాలేకపోయాం. రాలేకపోవడం ఏంటమ్మా? లేదు సీతాబాయి, నువ్వు చెప్పావు గాని ఆ బాణం గుర్తులు ఎక్కడా లేవు. ఎందుకు లేవు బాబు? అదిగో ఉన్నాయిగా. రా త్వరగా. ఇందు, ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీతాబాయి, మీరొచ్చి 2 రోజులైంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే 3 రోజులైపోతుంది. రేపు ఉదయం మీరు వెళ్ళిపోవచ్చు. మరి అమ్మవారి పూజ చెయ్యాలి కదా. చేస్తావా? మరైతే వాగులోకెళ్ళి స్నానం చేయాలి కదమ్మా. సరే, నా చీర తీసుకుని ఇప్పుడే వస్తాను. వెళ్దామా? పదమ్మా. మీరు రారేంటి బాబు? తనుచారు కదా, నేనెందుకు? భార్య స్నానం చేసేటప్పుడు భర్త పక్కనే ఉండాలి, లేదా ఇద్దరూ కలిసి స్నానం చేయాలి. సరే పదండి. సీతాబాయి, నేను వెళ్తాను. తనకు స్నానం చేయించి మీరు తీసుకురండి. అదేంటి బాబు, మీరెళ్తే ఎలాగా? స్నానం అయిపోయాక అందరం కలిసే వెళదాం. వద్దులే సీతాబాయి, కానివ్వండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీరు భార్యాభర్తలే కదా, ఇందులో తప్పే ఉంది? ఇంతకుముందు మీ పెద్దకి ఇక్కడికి వచ్చినప్పుడు నేనే స్నానం చేయించాను. మీ రెండో అక్క వచ్చినప్పుడు నేనే స్నానం చేయించాను. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మీరేంటమ్మా, అసలు మీ ఇద్దరికి పెళ్లే కానట్టు, మీరిద్దరూ భార్యాభర్తలే కానట్టు, ఏ సంబంధం లేనట్టు ఇబ్బంది పడుతున్నారేంటి? అదేం లేదు, కానీ అమ్మా, భార్యాభర్తల బంధం మామూలుది కాదు. ఆ భగవంతుడు మనల్ని సృష్టించాడు, మన ద్వారా సృష్టిని అభివృద్ధి చెయ్యాలి అనుకున్నాడు. సమాజాన్ని, జాతిని అభివృద్ధి చేయడం కోసం సృష్టి కార్యాన్ని చేశాడు. కాబట్టి మీరు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. పదమ్మా. అది కాదండి, నాకు ఆరు బయట స్నానం చేయడం తెలీదు. బాత్రూంలో చేయడమే అలవాటు. మా అమ్మ, మా అక్కల ముందు కూడా ఎప్పుడూ స్నానం చేయను. ఒక పని చేద్దామమ్మా,
నువ్విబ్బంది పడకుండా ఇక్కడున్న పద్ధతుల్లో మార్పు రాకుండా నేనేర్పాటు చేస్తాను. అమ్మవారి దయవల్ల బావ నేను ఒకటవ్వాలి. బావ నన్ను ప్రేమించేలా చాలా విధాలుగా ప్రయత్నించాను. కానీ ఆ అమ్మవారి కృప కూడా ఉండాలి కదా. ఆ కృపతోనే నా ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. ఇదిగోమ్మా, ఒకటి నువ్వు తీసుకో, ఇంకొకటి మీ ఆయనకివ్వు. ఈ 3వ రోజు మీరన్నం తినకూడదు, సరేనా? సరే. వెళ్ళి మీ ఆయనకివ్వు. అమ్మోరు పూజయ్యాక మీ ఆయనకిచ్చే ప్రసాదంలో ఇది కలుపు. రాత్రంతా మీ ఆయన నీ కొంగు పట్టుకు తిరగాల్సిందే. ఇందులో తప్పేమీ లేదు. పూజ అయిపోయిందమ్మా, నేనిక బయలుదేరతాను. ఈ రాత్రి మీరు సంపూర్ణ భార్యాభర్తలు అవుతారు. ఎవరా నువ్వు? అసలు ఎవరా నువ్వు? అయ్యా, ఏమైందయ్యా? నా బిడ్డను కొడుతున్నారు. నీ బిడ్డ? అవును, నా బిడ్డే. వాడు మోగవాడయ్యా, మాటలు రావు. నాకొక్కడే కొడుకు. మేం వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఒరే, ఎందుకురా అయ్యగారి వెంట పడుతున్నావు? రానివ్వు. సీతాబాయి గారు, తనెవడుగుతున్నాడు? నీ వాచ్ నచ్చిందేమో బావా. కావాలా? బాబు, ఎందుకు బాబు ఇంత ఖరీదైనవి? పర్లేదు, ఖరీదనేది వస్తువులో ఉండదు, మనసులో ఉంటుంది. మా వంశంలో ఈ అమ్మవారి దగ్గరికి ఎవరొచ్చినా మీరే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. అలాంటి దీనికేమవుతుంది చెప్పండి? అమ్మా ఇందు, ఇంత గొప్ప వ్యక్తి నీ భర్త. ఒక మహానుభావుని భర్తగా పొందావమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండండి. వస్తానమ్మా, వస్తానయ్యా. పదరా. పద బావా. బావ చెయ్యి పట్టుకోగానే
టక్కున చెయ్యి విదిలిస్తాడు. అలాంటిది రియాక్ట్ అవ్వట్లేదేంటి? సీతాబాయి ఇచ్చిన మందు నిజంగానే పనిచేస్తుంది. బావా, నాకు నిద్ర వస్తుంది. నిన్న రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. నేను పడుకుంటాను బావా. చూపు నేను మరచిన తలపు వినది కనీ తెలుపు విహారమా సాగే సరగమా సరదా తగదు సుమా సుతారమా పాపా జాగర్తే పరాకులో పడతావే పాపా జాగర్తే పరాకులో పడతావే చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే పసి మనసా చేజాలే వరస చెబితే వినబట్టే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ కలపదు చిలిపి తమాషా అత్తయ్య, కాఫీ తీసుకోండి. తీసుకోండి. కూర్చో. నువ్వెందుకే కాఫీ తావడం? ఇదిగో ఈ రాజుకి చెప్పొచ్చు కదా. ఎప్పుడు ఆ ఫోన్తో ఆడుకోవడం తప్ప పనే ఉంది దానికి. నానమ్మా, సర్లేండి అత్తయ్య. దీనికి పని చెప్తే మళ్ళీ వెనకాల మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఆ మావయ్య గారు 4 లారీల ఎరువు తెప్పించాను. ఈ ఏడాదంతా సరిపోతుంది. అలాగే తూర్పు పొలంలో మిరప పంట బానే పండుతుంది. అబ్బా సురేంద్ర, ఈ లెక్కలన్నీ సంవత్సరం అంతా వినేవే కదా. మావయ్య గారికి పెళ్లి ఏర్పాట్ల గురించి చెప్పని. పెళ్లి ఏర్పాట్ల గురించి నాకు వినాలనుంది. ఆ విషయాలు చెప్పండి. ఇదిగో చీరల షాప్ వాణ్ణి చీరలు తెమ్మన్నాను. ఎవరికేం కావాలో సెలెక్ట్ చేసుకుంటే రేపు చారి గారు వస్తా ఉన్నారు. ఇందు నగల గురించి మాట్లాడాలి. ఇకపోతే నువ్వు ఉండు రాగిణి, ఎప్పుడు చీరల సార్ల గురించేనా? ఊళ్ళో ఏర్పాట్ల గురించి చెప్పని. సర్లే బావా, అక్కెప్పుడు తన గురించి ఆలోచించుకోవడం తప్ప వేరే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించింది? నువ్వు ఊరుకోవే. పెళ్ళంటేనే చీరలు నగలు హడావుడి. అది తప్పితే ఇంకేముంటుంది? అది కరెక్టే. అయినా ఇది నరేంద్రవర్మ గారింట్లో పెళ్లి. మనం ఏం తిన్నా ఏం కట్టుకున్నాం అనేది కదా ముఖ్యం. ఊళ్ళో వాళ్ళకి ఏం చేసామనేదే కదా. వారం ముందే ఇంటి ముందు తాటాకు పందులు వేయించేశాను. ఊరంతా తోరణాలు రంకాయతాలు కట్టించేశాను. పని వాళ్ళందరికీ అన్ని పనులు అప్పచెప్పేశాను. బయట పనులన్నీ అయిపోయినట్లే. అవునన్నయ్య, అభికి మామూలుగానే హంగులు ఆర్భాటాలంటే నచ్చవు. ఎంత సాదాసీదాగా ఉంటాడో నీకు తెలుసు కదా. అసలు నిశ్చితార్థం అభి ప్రమేయం లేకుండా చేయడం, దానికి తోడు ఊరంతా ఈ పెళ్లి హంగామా. వాడొస్తే ఎలా తీసుకుంటాడో ఏమో. అదేంటమ్మా, మనం చేస్తుంది కాని పనేం కాదు కదా. అయితే పెళ్లి అనేది వేడుక కాబట్టి 10 మంది దృష్టిలో ఘనంగా చేసుకోవాలనుకుంటున్నావు. దానిలో తప్పే ఉంది? తప్పుల గురించి నేను చెప్పడం లేదన్నయ్య. పెళ్లి తనదే. తన ప్రమేయం లేకుండా, తన ఇష్టాలు అడగకుండా మనమే నిర్ణయించడం సరైంది కాదు అంటున్నాను. పెళ్లిళ్ళు పిల్లల ఇష్ట ప్రకారం చేయరమ్మా, సాంప్రదాయం ప్రకారం చేస్తారు. అన్నయ్య,
సాంప్రదాయాల గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు గాని ఎందుకో ఈ ఏర్పాట్లన్నీ అభి వచ్చిన తర్వాత చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే అల్లుడివన్నీ వద్దంటాడా నీ భయం? వయసొచ్చిన పిల్లలు కదా, తన పెళ్లి కనీసం తన్ని సంప్రదించకుండా చేశామని తన మనసు నొచ్చుకుంటే? అయితే వద్దులే. అల్లుడి మనసు కష్టపెట్టే విషయం ఏదీ చేయొద్దు. చూడు పవిత్ర, ఏదో వీళ్ళంతా సరదాగా ముచ్చటపడితే సరే అన్నాను గాని అల్లుడి మనసు నొప్పించాలని కాదు. నువ్వన్నట్టే ఎక్కడ ఏర్పాట్లు అక్కడ ఆపేసి అల్లుడు వచ్చిన తర్వాతే మొదలు పెడదాం. ఏం బాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బ్యాగ్లు ఇలా ఇవ్వండి. పర్వాలేదు అత్తయ్య. అమ్మా ఇందు, ఇలా రా అమ్మా, రా. చెప్పిందో అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా? నువ్వంత ఆలోచించి మరీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకిబ్బంది కలగకుండానే చెప్పు. మాట్లాడవేంటే? ఏదో ఒకటి చెప్పు. అలా మౌనంగా ఉంటే మాకంతా అయోమయంగా ఉంది. చెప్పిందో Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Bhumi. Happy birthday to you. Happy birthday, Bhumi. I love you. నీకు 100 ఏళ్ళు నిండాయి అని అందరూ అంటున్నారు. కానీ నేను మాత్రం నువ్వు నాలో ఏకమై సంవత్సరమే అయిందంటున్నాను. ఉన్నంతకాలం 2 శరీరాలు ఒకే మనసుగా బతికాం. దూరమైన తరువాత 2 మనసులు ఒక దేహమై బతుకుతున్నాం. ఇదిగో నాలో నువ్వే మళ్ళీ జన్మెత్తావు భూమి. నువ్వు జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్డే
ఇదే భూమి. Many happy returns of the day. నిన్ను నేను మర్చిపోయానని అందరూ అంటున్నారు, కానీ నేను మర్చిపోలేదు.